నువ్వు నన్ను బయటపడేసి నా టిప్ను దొంగిలించావు, అందుకే ఇప్పుడు నిన్ను లోపలే బంధిస్తున్నాను. నేను డెలివరీ పనులు చేసేవాడిని, అది నిజానికి బ్రతకడం కోసం చేసే ఒక నరకప్రాయమైన పని. ఒక రాత్రి నాకు ఒక విలాసవంతమైన 3 అంతస్తుల ఇంటికి ఆర్డర్ వచ్చింది. ముందు గేటు గట్టిగా లాక్ చేసుంది. నేను కస్టమర్కు కాల్ చేయడానికి ప్రయత్నించాను, కానీ వారి ఫోన్ నంబర్ తప్పుగా ఉంది లేదా పనిచేయడం లేదు. ఎప్పటిలాగే జరిగింది. నేను ఆహారాన్ని గేటు దగ్గర ఉంచి ఫోటో తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాను. కొన్ని గంటల తర్వాత నేను నా యాప్ను చూసుకున్నాను. నా రేటింగ్ పడిపోయింది మరియు నా టిప్ను తీసివేశారు. నేను అప్పటికే చాలా ఇబ్బందిగా ఉన్నాను. ఇది నాకు సహనం నశించేలా చేసింది. నేను వెంటనే స్పందించలేదు. అనుమానం రాకుండా ఉండటానికి 2 వారాలు వేచి చూశాను. నేను ఒక బలమైన కాంబినేషన్ బైక్ లాక్ను కొని, దానికి ఒక రాండమ్ కోడ్‌ను సెట్ చేశాను. ఒక రాత్రి ఆలస్యంగా నా ముఖం కనిపించకుండా హూడీ ధరించి తిరిగి వారి ఇంటికి వెళ్ళాను. ఒక్క క్షణంలో ఆ లాక్‌ను వారి గేటు బార్ల చుట్టూ చుట్టి గట్టిగా లాక్ చేశాను. నేను కేవలం గేటును లాక్ చేయలేదు, వారిని వారి సొంత ఇంటి ఆవరణలోనే బంధించేశాను. దీనివల్ల అక్కడ ఎంత గందరగోళం జరిగిందో నాకు తెలియదు. బహుశా వారు ఆఫీసుకి వెళ్ళడం ఆలస్యం అయి ఉండవచ్చు, లేదా ఆ కోడ్‌ను కనిపెట్టడానికి గంటల తరబడి ప్రయత్నించి ఉండవచ్చు. వారి ఆ అయోమయం మరియు అసహనం గురించి ఆలోచిస్తుంటేనే నాకు ఎంతో ఆనందంగా ఉంది.